మా వాళ్ళు వలేస్తుండగానే వల్ల ఒక చేప పడిపోయింది. హలో మామ, నమస్తే. నేను మీ వైల్డ్ బేబాలు. ఈ రోజు మేమైతే 2 వలలు తీసుకొచ్చాం మామ కొరమీన్ చేపలు పట్టడానికి. ఎందుకంటే ఈ 2 వలలతో చేపలు అనేవి చాలా ఈజీగా పట్టొచ్చు అనమాట. అలాగే ఈ రోజు మనం చేపలు పట్టడానికి వచ్చింది గోదావరి పక్కన ఉన్న పెద్ద కాలువకి. ఈ కాలువకి మనం రావడమే లేటు. వచ్చి రాగానే చేపలు అయితే మన కళ్ళ ముందే తిరుగుతుంటాయి. ఇంకా మన వాళ్ళు ఏమాత్రం లేట్ చేయకుండా 2 వైపులు అయితే వల వేయడం స్టార్ట్ చేశారు. మన వాళ్ళు అలా వల వేసారు లేదో ఒక కొరమీన్ చేప వల్లకైతే వెళ్ళిపోయింది అనమాట. ఆ చేప వల్ల పడ్డం కాదు కానీ మామ, మన రొమ్మ రమేష్ అవతల వల వేస్తుంటే యువతలు చేప పడిందని ఎంత ఫాస్ట్ గా వచ్చాడో చూసారు కదా. ఊరికి అనలేదు మా అన్నని ఫ్లాష్ మ్యాన్ అని. ఇంకా వల్ల పడ్డ కొరమీని తీసుకొచ్చాడు అనమాట మా నాన్న ఒడ్డు మీదకి. దాన్ని చక్కగా వల్ల నుంచి బయటకు తీసి మన సంచులు అయితే వేసాము. ఇందాక ఎక్కడి నుంచి తీసారు ఆ వలని మళ్ళీ అక్కడే పాతేశారు అనమాట. ఇప్పుడైతే 2వ వల ఉంది కదా, దాంట్లోకి అయితే చేపలు రొప్పుకెళ్తున్నారు మన వాళ్ళు. ఈ 2 వలల వల్ల లాభం ఏంటంటే 2 వైపులా వలేసిన తర్వాత మధ్యలో చేపలు అయితే ఉంటాయి కదా, అది అటు వెళ్తే ఆ వాళ్ళకి పడతాయి, ఇటు వస్తే ఈ వాళ్ళకి పడతాయి అనమాట. ఇంతకీ ఈ వల్ల మనకేం చేపలు పడ్డాయని ఇప్పుడు చూడండి. పడింది ప్లాన్ ఏ చేపలు, ఏటండి చేపలు ఉన్నాయి మామ. మనకైతే ఒకే దెబ్బకి చాలా చేపలు పడ్డాయి. ఇంకా వాటిని మెల్లగా ఒడ్డు మీదకి తీసుకొచ్చి వల నుంచి బయటకు తీసి చూస్తే అవి ఇవి అనమాట. 4 చైనా కొరకలు ఒక కొరమీన్ దొరికింది మామ ఇక్కడ. మన వల అంతలా కదిలేసరి ఏ చేపలు పడిపోయి అనుకున్నాం, ఇంత చూస్తే ఈ చేపలు అనమాట. మనకైతే చాలా చేపలు దొరికాయి మామ, చాలా పరుగులు అలాగే కొరమీన్లు దొరికాయి. దీని ఫుల్ వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది మామ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ లో ఉంటది. ఒకవేళ యూట్యూబ్ నుంచి చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ బటన్ లింక్ ఉంటది, వెళ్ళి చెక్ చేయండి.